వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ సుచితా చల్లా గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్, మన వీడియోస్కి చాలా కమెంట్స్ వచ్చాయండి, ప్రీవియస్ మనం చేసిన వీడియోస్కి. అందులో వచ్చేసేసి మీరు డయాబెటిక్ గురించి మేడంతో ఎన్నో వీడియోస్ చేశారండి, కానీ డయాబెటిక్ పేషెంట్స్ ఎట్లాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలని చెప్పి చేయలేదు. సో మాకే ఒక డౌట్ ఉంది. నేను అరటిపండు అంటే బాగా ఇష్టము, సపోటా పండు అంటే ఇష్టము, ఇవి మేము తినచ్చా అని చెప్పేసి అడిగారు. మనం ఈ వీడియోలో ఒకసారి అసలు డయాబెటిక్ గురించి పూర్తిగా, దీంట్లో టైప్ 1 టైప్ 2 ఉంటాయి కదా, వాటి గురించి మాట్లాడుతూ ఆ పేషెంట్స్ ఎట్లాంటి, వాళ్ళని పేషెంట్స్ అనకూడదు నాకు తెలిసి, ఎందుకంటే ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్గానే పరిగణిస్తూ ఉన్నారు మీలాంటి వాళ్ళు. ఎందుకంటే ఇది మళ్ళీ మనం రివర్స్ చేసుకోవచ్చు అని చెప్పారు మీరు ప్రీవియస్ వీడియోస్లో. సో ఎట్లాంటి ఫుడ్ తీసుకోవడం మంచిది, ఎట్లాంటివి తీసుకోకూడదండి? నార్మల్గా మనకి మీరు అన్నట్టుగా షుగర్ అనేది 2 టైప్స్ అండి, టైప్ 1 అండ్ టైప్ 2. సో టైప్ 1ని మనం ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం. అంటే వాళ్ళకి ఓన్లీ ఇన్సులిన్ మాత్రమే మనం ఇస్తామన్నమాట. కంప్లీట్గా వాళ్ళకి మన ప్యాంక్రియాస్లో ఉండేటువంటి బీటా సెల్స్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తాయి. కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి టోటల్గా బీటా సెల్స్ అనేవి డిస్ట్రాయ్ అవ్వడం వల్ల ఇన్సులిన్ అనేది అస్సలు ప్రొడ్యూస్ అవ్వదు. ఎప్పుడైతే మన బాడీలో ఇన్సులిన్ అనేది అస్సలు ప్రొడ్యూస్ అవ్వదో బ్లడ్లో ఉన్నటువంటి గ్లూకోజ్ అనేది సెల్స్లోకి వెళ్ళదు. సో దీన్ని మనము షుగర్ అంటాం అనమాట. నార్మల్గా ఎప్పుడైతే మన బ్లడ్లో ఉండాల్సినటువంటి గ్లూకోజ్ హై అనమాట, అంటే బ్లడ్లో ఉండాల్సినంత గ్లూకోజ్ ఉండడం కన్నా ఎక్కువగా ఉండుతుంది. ఎందుకంటే అది వెళ్ళాల్సిన సెల్స్కి వెళ్ళకుండా మొత్తం బ్లడ్లోనే ఉండిపోతుంది అనమాట. అందుకే మనం బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు షుగర్ లెవెల్స్ హై చూపిస్తాయి షుగర్ పేషెంట్స్కి. సో అంటే తినగానే ఖచ్చితంగా మనం ఏం తిన్నా అది గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట. సో కాబట్టి మనం ఏం తిన్నా కూడా గ్లూకోజ్ గా కన్వర్ట్ అయినాక ఆ గ్లూకోజ్ అనేది మళ్ళీ మనకి సెల్స్ లోకి వెళ్ళిపోతే మనకి బ్లడ్ లో ఎంత ఉండాలో అంత గ్లూకోజ్ ఉంటే అది నార్మల్సీ. అలా కాకుండా ఈ షుగర్ పేషెంట్స్కి ఏమవుతుంది అంటే ఎక్కువ షుగర్ అనేది బ్లడ్ లోనే ఉండిపోతుంది. ఎందుకు ఉండిపోతుంది అంటే ఏదైతే ఈ గ్లూకోజ్ ని సెల్స్ లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఇన్సులిన్ అనేది మనకు అవసరం అనమాట. సో ఈ ఇన్సులిన్ అనేది మనకి ప్యాంక్రియాస్ లో ఉన్నటువంటి బీటా సెల్స్ నుండి ప్రొడ్యూస్ అవుతుంది. ఎవరికైతే వాళ్ళు చేసినటువంటి మెటబాలిజం అంటే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వల్ల, లైఫ్ స్టైల్ ప్రాబ్లం వల్ల కావచ్చు, అండ్ కొన్ని రకాల టాక్సిన్స్ వల్ల కావచ్చు, కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, ఈ ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేసే బీటా సెల్స్ అనేవి డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటాయి, మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటాయి. అందుకే కొంతమందికి ఏంటి అని అంటే టాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం పడుతుంది. ఎప్పుడైతే కంప్లీట్ గా బీటా సెల్స్ చనిపోయి ఇన్సులిన్ ప్రొడక్షన్ అవ్వదో అప్పుడు కంప్లీట్ గా వాళ్ళు ఇన్సులిన్ మీదనే డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం యాంటీబయాటిక్స్, ఇట్లాంటి డయాబెటిక్ ఉన్న వారికి యాంటీబయాటిక్స్ ఇచ్చినా కూడా షుగర్ లెవెల్ పెరుగుతుందని విన్నానండి. అంటే సర్టెన్ టాక్సిన్స్ అనేవి మనకి దాన్ని, అంటే చెప్పాను కదా ఇంతకు ముందు, నార్మల్ గా బీటా సెల్స్ ని, ఇన్సులిన్ ప్రొడక్షన్, వీటన్నిటి మీద కూడా వాటిది మెకానిజం కూడా ఉంటది అని. సో అట్లా మనకి పెరిగే అంటే కొంత వాళ్ళు హాస్పిటలైజ్డ్ అయినప్పుడు వీళ్ళ ఇరెగ్యులారిటీస్ అవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఎట్లాంటి ఫ్రూట్స్ తినాలండి షుగర్ ఉన్న వాళ్ళు? షుగర్ ఉన్న వాళ్ళు నార్మల్ గా ఫ్రూట్స్ తినొచ్చా అని ఫస్ట్ క్వశ్చన్ చాలా మంది అడుగుతారు. ఎందుకంటే అవి స్వీట్ గానే ఉంటాయి, షుగర్ ఉన్న వాళ్ళు స్వీట్ తినకూడదు అన్నది జనరల్ గా నానుడి కదా. కానీ షుగర్ అనేది ఫ్రూట్స్ లో డైరెక్ట్ షుగర్ గ్లూకోజ్ లాగా ఉండదు, దాంట్లో ఫ్రక్టోజ్ లాగా ఉంటది. కాబట్టి తీసుకోవచ్చు, ఫ్రూట్స్ తీసుకోవచ్చు. కానీ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉన్న ఫుడ్ అనేది షుగర్ పేషెంట్స్ తీసుకోవద్దు. అంటే అవి మనం జస్ట్ ఇట్లా చెప్తే జనాలు కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు మనకి సీతాఫలం కావచ్చు, సీతాఫలము, అరటి పండు, సపోటా, వీటిల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటది కొంచెం. సో ఇలాంటి ఫుడ్ కాకుండా కొంచెం ఇప్పుడు జామకాయ, యాపిల్, కివి అండ్ స్ట్రాబెర్రీస్, నార్మల్ గా రేగికాయలు, వీటన్నిటిలో కూడా మనకి తక్కువనే ఉంటది అనమాట. సో గ్లైసెమిక్ ఇండెక్స్ అలాంటి ఫ్రూట్స్ వాళ్ళు మంచిగా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఇప్పుడు అరటి పండును కాకుండా అరటి కాయను, అదే విధంగా కొన్ని పచ్చరటి పండ్లు వస్తూ ఉంటాయి కదా, సో అట్లాంటివి తినొచ్చు అని చెప్పేసి కొద్దిమంది అన్నారు. అరటి కాయ కూరలాగా చేసుకొని తినొచ్చు, కానీ అరటి పండు తీసుకోకూడదు. ఎందుకంటే అప్పటికి అది స్వీట్నెస్ వస్తుంది కదా దాంట్లో. సో దీనివల్ల అంటే షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళు తీసుకోవద్దు. ఇన్ జనరల్ గా నార్మల్ షుగర్సే ఉన్నాయి అని తీసుకునే క్వాంటిటీ కూడా ఒక హాఫ్ అరటి పండు అట్లా తీసుకుంటే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అయినా కూడా ఈ షుగర్స్ ఎక్కువ, అంటే షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కావచ్చు, షుగర్ పేషెంట్స్ కావచ్చు, ఎక్కువ స్వీట్ గా ఉన్న
ఈ ఫ్రూట్స్ ని అవాయిడ్ చేసి కొంచెం గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఫ్రూట్స్ ని ఎక్కువ తీసుకోవడం మంచిది. ఓకే. ఫైబర్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్ కావచ్చు, దానిమ్మ కావచ్చు, గ్రేప్స్ లో ఎక్కువ మనకి ఏమంటారు కెమికల్స్ ఇప్పుడు లోడెడ్ గా వస్తున్నాయి. హైలీ కెమికల్ లోడెడ్ ఫ్రూట్ అంటే గ్రేప్. కానీ మనకి ఏమన్నా ఆర్గానిక్ గా అవి దొరకగలిగితే గ్రేప్స్ తీసుకోవచ్చు. అండ్ నార్మల్ గా మనకి పైనాపిల్ కావచ్చు, ఈ వాటర్ మిలన్, మోసంబి ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. డయాబెటిక్ లో కూడా సింటమాటిక్ అసింటమాటిక్ అని ఉంటది. అంటే కొద్దిమంది నేనేం లావ్ అవ్వలేదు, సో నాకు ఏం షుగర్ అటాక్ అనేది ఏం లేదు, ఒకవేళ ఉన్న 200 250 చూపించినా అది నా లక్షణాలు కనపడలేదు అన్నట్లుగా అనుకుంటా ఉంటారు. సో ఏంటి ఇట్లా ఉండడానికి, అసింటమాటిక్ గా ఉండడానికి రీజన్ ఏంటి? చాలా మందికి షుగర్ అనేది డిఫరెంట్ టైప్స్ లో ఉంటది. అంటే కొంతమందికి బాడీలో షుగర్ ఉన్నా కూడా ఎటువంటి సిమ్టమ్స్ అనేవి బయటికి వాళ్ళకి నోటీస్ చేసేంతగా కనిపించవు. ఇప్పుడు నార్మల్ గా మనకి షుగర్ ఉన్న వాళ్ళకి పాలియూరియా, పాలిడిప్సియా, పాలిఫేజియా అంటాం. అంటే ఎక్కువ ఆకలేస్తుంది, ఎక్కువ దాహం వేస్తుంది, ఎక్కువ యూరినేషన్ ఉంటుంది. ఇవి క్లాసికల్ గా ఉండే సిమ్టమ్స్. అంటే వాళ్ళకి ఎంత తిన్నా తృప్తి అనేది అనిపించదు, ఎంత వాటర్ తాగినా దాహం ఎక్కువ అనిపిస్తూ ఉంటది, అండ్ ఎక్కువ టైమ్స్ యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇవి క్లాసికల్ గా ఉంటాయి. కానీ డిటెక్ట్ అయిన తొందరగా, లేకపోతే స్టార్టింగ్ లోనే ఇవన్నీ అందరికీ ఉండవు. సో ఆయుర్వేదిక్ ప్రకారం మనకి చాలా టైప్స్ ఆఫ్ ఇవి ఉంటాయి అన్నమాట. అంటే ఈ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అనేవి. సో దీంట్లో వేరియేషన్ బట్టి కొంతమంది ఏంటి అని అంటే షుగర్ వచ్చితే వెయిట్ పెరిగిపోతూ ఉంటారు, వాళ్ళ మెటబాలిజం తగ్గిపోయి, అంటే మెటబాలిక్ అది ఎక్కువ జరగకుండా ధాత్వాగ్ని అంటాం. అది ధాత్వాగ్ని అనేది లో అవుతుంది అనమాట. మెటబాలిజం లో అయిపోయి వాళ్ళు వెయిట్ పెరిగిపోతూ ఉంటారు షుగర్ పేషెంట్స్. అండ్ కొంతమంది ఏమో ఎక్కువ సన్నగా అయిపోతూ ఉంటారు. షుగర్ రాగానే వెయిట్ తగ్గిపోవడం, సన్నగా అయిపోవడం, చాలా వీక్ గా అయిపోవడం చూస్తూ ఉంటాం. సో మన ట్రీట్మెంట్ కూడా ఇలా 2 రకాలుగా ఉంటది. ఇప్పుడు నార్మల్ గా మీరు వీడియోస్ చూస్తారు కదండి, కాకరకాయ తినండి, లేకపోతే వేపాకు తాగండి, వేపాకు కషాయం తాగండి, లేకపోతే జామాకు కషాయం తాగండి, షుగర్ లెవెల్స్ మొత్తానికే డౌన్ అయిపోతాయి, నార్మల్ గా వస్తాయి అని. అయితే కొంతమందికి ఇట్లా చేదు తీసుకోకూడదు షుగర్ పేషెంట్స్. ఇప్పుడు ఎవరైతే మీరు బాగా సన్నగా అయిపోతున్నారు అని అనుకునే షుగర్ లో ఇలాంటి చేదు తీసుకుంటే ఇంకా వాళ్ళకి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. అయితే అందరికీ వర్కౌట్ కాదు ఇట్లాంటి టిప్స్. అది ఒక పేషెంట్ ఎవరైతే ఇప్పుడు షుగర్ ప్రాబ్లమ్ తో ఫేస్ అవుతూ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ డాక్టర్ పర్యవేక్షణలో ఇలాంటివి వాడాలి. ఎందుకంటే ఇది మెడిసిన్. అంటే నాన్ డాక్టర్ చెప్పేవి అంత తొందరగా బిలీవ్ చేయకూడదు. నేను బిలీవ్ చేయొద్దని చెప్పట్లేదు, అంత తొందరగా బిలీవ్ చేయకూడదు. ఎందుకంటే పర్టికులర్ లాజికల్ గా కాకుండా జనరలైజ్డ్ గా చెప్తారు కదా, నార్మల్ గా ఈ కషాయం తాగితే ఇంత తగ్గిపోతుంది అట్లా అని. బట్ వాటిలో ఎంతవరకు నిజం ఉంది అన్న దాన్ని మనం ఆలోచించుకొని అది మాత్రమే మనం ఫాలో అవ్వాలి. ఈ కాఫీ టీలు తాగేటప్పుడు చక్కెర ఎక్కువ వేసుకుంటా ఉంటారు కొద్దిమంది. మాకు ఇప్పుడు షుగర్ అటాక్ అయింది కాబట్టి చక్కెర వద్దు అని చెప్పేసి బెల్లం యాడ్ చేస్తూ ఉంటారు. సో బెల్లం వచ్చేసి యాక్సెప్టబుల్ అండి? నార్మల్ గా మనకి షుగర్ కేన్ కావచ్చు, బెల్లం కావచ్చు, ఇవి కొంత పరిధిలో తీసుకోవచ్చు. అంటే హెల్దీ వే ఇవి. మామూలుగా మనకి షుగర్ వచ్చేసి బాగా ప్రాసెస్డ్ కాబట్టి దీన్ని విషం లాగా, స్లో పాయిజన్ లాగా మనం చెప్తూ ఉంటాము. సో దానిలో చూసుకుంటే డైరెక్ట్ అసలు టీ కాఫీయే తాగకూడదు షుగర్ పేషెంట్స్ నార్మల్ గా చెప్పాలంటే. దాని బదులు వాళ్ళు గ్రీన్ టీలు అట్లాంటివి, సలాడ్స్ అట్లాంటివి తీసుకోవడం మంచిది. అయినా తీసుకోవాలి అని అనుకుంటే గ్రీన్ టీ లాగా తీసుకోవచ్చు, బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఫుడ్ లో ఏవి మంచివి అంటారంటే ఆకుకూరలు కావచ్చు ఇట్లాంటి వాటిలో? ఫుడ్ లో వీళ్ళకి ఏంటి అని అంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండి ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్ వీళ్ళు తీసుకోవాలి. వైట్ రైస్ కూడా పూర్తిగా తగ్గించాలి అని అంటూ ఉంటారు. అంటే పూర్తిగా తగ్గించాలా లేదంటే లిమిటెడ్ గా తీసుకోవచ్చు? రైస్ ఏమంత చెడ్డది కాదండి. అంటే ఒక్కొక్కరి పర్సెప్షన్. ఇప్పుడు ఒక్కో డాక్టర్ ఒకలాగా, ఒక డాక్టర్ ఒకలాగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ క్వశ్చన్ అడుగుదామనండి, కొన్ని కమెంట్స్ చూస్తూ ఉంటాం, మేము పూర్తిగా రైస్ బంద్ చేసేసాము, కార్బ్స్ అసలు మేము తీసుకోలేదు, కార్బోహైడ్రేట్స్ అని అంటూ ఉంటారు. ఆ ప్లేస్ లో చపాతీ తింటా ఉన్నాము, అయినా కూడా మాకు తగ్గలేదండి. నార్మల్ గా మన సౌత్ సైడ్ రైస్ తింటాము, నార్త్ సైడ్ చపాతీ తింటాము, బట్ అక్కడ కూడా షుగర్ ఎక్కువనే వస్తుంది. మన ఇండియాలోనే షుగర్ ఎక్కువ వస్తున్న కంట్రీ మామూలుగా. యాక్చువల్గా ఏంటి అని అంటే మనం కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్న ఫుడ్ తినాలి, అండ్ ఎక్కువ శాతం మనము ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినాలి. ఒకప్పుడు ఇది చెప్పాల్సిన అవసరం లేకుండింది, ఎందుకంటే జొన్నలు ఎక్కువ తినేవాళ్ళు. సౌత్ సైడ్ అంతా కూడా జోవర్ ఎక్కువ జొన్న పండేది వాళ్ళకి, రైస్ ఎక్కువ పండేది కాదు. అండ్ రాయలసీమ అటు సైడ్ రాగులు, ఇంకో కొన్ని సైడ్లు కొర్రలు, అట్లా వాళ్ళు ఎక్కువ మిల్లెట్స్ తినేవాళ్ళు. మిల్లెట్స్ కి మనం పాలిష్ అనేది చెయ్యం, డైరెక్ట్ గా యాజ్ ఇట్ ఈస్ గా వాడతాం కాబట్టి ఫైబర్ ఎక్కువ ఉండేది, కార్బోహైడ్రేట్స్ నార్మల్ గానే తక్కువ ఉండేది. బట్ ఒక 70-80 ఇయర్స్ పూర్తిగా పాలిష్ చేసేసి తెల్లగా చేసేస్తా ఉన్నారు. 70-80 ఇయర్స్ నుండి మనకి హరిత విప్లవం వచ్చినప్పటి నుండి మనకి ఎక్కువ జనరేషన్ ఆఫ్ రైస్ అనేది వస్తుంది. రైస్ యొక్క ఉత్పత్తి ఎక్కువ అయ్యింది. ఆ వచ్చిన దాంట్లో కూడా మళ్ళీ మనం మొత్తం
సెమీ పాలిష్డ్ కూడా కాకుండా టోటల్లీ పాలిష్డ్ తీసుకుంటున్నాం కాబట్టి మొత్తం ఫైబర్ అనేది పోతుంది. సో ఫైబర్ ఉంటే రైస్ కూడా మంచిదే నార్మల్ గా. ఇప్పుడు గోధుమ కూడా అంతే, ఫైబర్ లేకుండా మొత్తం పట్టించేసి పాలిష్ చేసిన గోధుమ తీసుకుంటే దాంట్లో కూడా ఫైబర్ ఉండదు కాబట్టి వాళ్ళకి మోషన్ ఫ్రీ అవ్వదు అండ్ డైజెషన్ సరిగా ఉండదు. సో షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ఇది, ఎందుకంటే చాలా మందికి ఉపయోగపడే వీడియో ఇది. సో ఎందుకంటే ఇప్పుడు ఇంటికి ఒక్క షుగర్ పేషెంట్స్ అయినా ఉన్నారు, షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కేజీ వచ్చాక షుగర్ పేషెంట్స్. దీనిపైన ఒక అవగాహన కల్పించకపోతే మేడం అన్నట్లుగా ఇంట్లో ఉన్న అందరికీ కూడా ఇది అటాక్ అయ్యే విధంగానే ఉంటుంది. సో రానున్న రోజుల్లో ఒక మంచి వీడియో అండి. థ్యాంక్ యూ అండి.